ఇప్పటికే అనేక రంగాల్లో ముందడుగు వేస్తున్న మహిళలు ఆటో డ్రైవింగ్లోనూ తాము సైతం అంటున్నారు. నిజానికి ఆటో డ్రైవింగ్ ఫీల్డ్ను అందరూ మాస్ ఫీల్డ్గా భావిస్తుంటారు. కానీ ఈ మాస్లోనూ తాము క్లాస్ చూపిస్తామని ఈ డ్రైవింగ్ శిక్షణ కోసం అనేక మంది ముందుకు వచ్చారు. కరీంనగర్ దుర్గాబాయి దేశ్ముఖ్ ప్రాంగణంలో దాదాపు 60 రోజుల శిక్షణ కోసం అనేక మంది మహిళలు ట్రైనింగ్ అవుతున్నారు. ఇంతకు ఈ ఆటో డ్రైవింగ్ ట్రైనింగ్ ఎట్లా ఇస్తున్నారు, చాలామంది మహిళలు ఈ రంగం వైపు ఎందుకు వచ్చారు, ఈ వివరాలన్నీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా చూద్దాం. దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా శిశు వికాస కేంద్రము ఆటో డ్రైవింగ్ శిక్షణకు కేంద్రంగా మారింది. ఇందులో శిక్షణ పొందుతున్న వాళ్ళంతా కూడా మహిళలు. మీ పేరేంటమ్మా? రాజవర్ధిని. రాజవర్ధిని. ఏం చదువుకున్నారు? ఎంబీఏ కంప్లీట్ అయింది. ఎంబీఏ చదువుకొని ఎందుకు ఆ డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారు? ఏంటిది మీ నేపథ్యం, ఏంటిది మీ కుటుంబ నేపథ్యం? అంటే జాబ్ చేసుకుంటూ కూడా ఇది పార్ట్ టైం లాగా చేసుకోవచ్చు కదా సార్, అందుకని. అండ్ అట్లనే చిన్నప్పటి నుంచి మరీ బయటికి వెళ్ళకుండా భయపడుతూ ఉండేవాళ్ళం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరి స్టోరీస్ విన్నాక, వీళ్ళు కూడా నేర్చుకోవాలని అనుకున్నాక కూడా భయం పోయింది సార్. బయటికి వెళ్ళి మనం కూడా బ్రతకగలం అట్లా అనిపించింది. సో అందుకే నేర్చుకుందాం అని. ఇంతకుముందు ఏమైనా డ్రైవింగ్ వచ్చా? ఇదే ఫస్ట్? ఇక్కడ ఇదే ఫస్ట్ సార్. సైకిల్, స్కూటీ అట్లా ఏం రాదు. సైకిల్ కూడా రాదు. ఇప్పుడు ఎట్లా ఉందమ్మా నీకు? బాగుంది సార్, డ్రైవింగ్ మంచిగా వచ్చింది, బాగుంది. ఎన్ని రోజులు అయింది మీరు నేర్చుకోబట్టి? 20 days అవుతుంది. ఎట్లా ఫస్ట్ డే ఆటో అంటే చాలామంది బయటికి వెళ్తే మాస్ ఫీల్డ్ అంటారు. ఎవరెవరో ఎక్కుతారు, కొంచెం తాగి ఎక్కుతారు, లేకుంటే రకరకాల కొంచెం ఇబ్బంది పెడతారు అంటారు. ఆడవాళ్ళు ఈ ఫీల్డ్కి రావడానికి భయపడతారు. కానీ మీరు అంత ధైర్యం చేసి ఎట్లా వచ్చారు? అంటే కలెక్టర్ మేడం చెప్పారు కదా, ఇప్పుడు మనం స్కూల్స్లలో అట్లా మాట్లాడతారు కదా, గవర్నమెంట్ స్కూల్స్ అయినా కూడా, కొన్ని సంఘాలైనా కూడా అక్కడ నుంచి పిల్లలను తీసుకొని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయడం, ఓన్లీ మహిళలు కూడా ఎక్కడం జరుగుతుంది సార్. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ అట్లా డ్రైవ్ చేస్తారు. సో కలెక్టర్ మేడం మమ్మల్ని బాగా ప్రోత్సహించారు. సో అందుకని ఇక మేము కూడా నేర్చుకుందాం అనుకుంటున్నాం. ట్రైనింగ్ తర్వాత ఇంకా 1 week 2 weeks 1 week అయితే ట్రైనింగ్ అయిపోతుంది సార్. మేడం వాళ్ళు సబ్సిడీలో ఆటో ఇప్పిస్తామన్నారు. సో ఇటు పార్ట్ టైం జాబ్ ఇది పార్ట్ టైం లాగా జాబ్ చేసుకుంటాం సార్. శిరీష, నేను కరీంనగర్. ఇక్కడే నేను జాబ్ చేస్తున్నాను, పిఎం విశ్వకర్మ కోఆర్డినేటర్గా చేస్తున్నా. సో మేడం ఆటో డ్రైవింగ్ ట్రైనింగ్ అనగానే మొబిలైజేషన్ చేసాము, బాగానే ఉంది. ఫస్ట్ అసలు ఏమీ రిజిస్ట్రేషన్స్ రాకపోయేసరికి కొంచెం టెన్షన్ అనిపించింది. తర్వాత చూస్తే అసలు ఒకటి తర్వాత ఒకటి అసలు 100sలో వచ్చినాయి. 100sలో కూడా మేము మళ్ళీ ఫిల్టర్ చేసి వీళ్ళని తీసుకోవడం జరిగింది సార్. అసలు ఇంత సక్సెస్ అవుతుంది అని అసలు మేము అనుకోలేదు. చాలా. మీరు ఇప్పుడు ఏంటి ఇన్స్ట్రక్టర్? సార్ నేను ఇక్కడ 2-3 days ఫస్ట్ నేను ట్రైన్ చేశాను, నేర్చుకున్నాను. తర్వాత నేను వీళ్ళకి గైడ్ చేస్తున్నాను. నేను ఇప్పుడు బ్యాచ్ ఇన్ఛార్జ్గా చూసుకుంటున్నాను సార్ నేనే. సో నేను కూడా డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను, చూసుకుంటున్నాను వీళ్ళని. డ్రైవింగ్ జస్ట్ ఫ్యాషన్గా నేర్చుకుంటారా, లేకుంటే భవిష్యత్తులో దీన్ని ఒక ఉపాధిగా ఎంచుకోవాలనుకుంటారా? ఎట్లా? అసలు స్టార్ట్ అయ్యేటప్పుడు ప్యాషన్ తోటే స్టార్ట్ అయ్యాను సార్. బట్ నాకు ఇది చాలా యూజ్ అవుతుంది ఫ్యూచర్లో అని గట్టి నమ్మకం ఉంది సార్. పార్ట్ టైం లాగా అంటే కలెక్టర్ మేడం ఇచ్చిన ప్రోత్సాహం వల్ల మేము స్కూల్స్తో టైఅప్ చేస్తాము, అంగన్వాడీ సెంటర్స్తో టైఅప్ చేసి మీకు ఎలాంటి రిస్క్ లేకుండా మేము ప్రొవైడ్ చేస్తాము, మేము రెఫరెన్స్ ఇస్తామని మేడం ఇచ్చిన ధైర్యంతో మాకు ఖచ్చితంగా ఫ్యూచర్లో యూజ్ అవుతుందనే కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. మేడం అంటే సబ్సిడీలో ఆటోలు ఇప్పించడం కానివ్వండి, అట్లీస్ట్ చిన్న LLR టెస్ట్కి కూడా చాలా కేర్ తీసుకున్నారు. అక్కడ వరకు మమ్మల్ని సారథి పార్క్ తీసుకెళ్ళి, ఆర్టీ ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ అన్ని ప్రాక్టీస్ చేయించి వాళ్ళతో సెషన్స్ ఇప్పించి, సో ఒక 10 days మాకు LLRకే టైం ఇచ్చిండ్రు సార్. సో అట్లా లర్నింగ్ లైసెన్స్ కోసం అని చెప్పేసి 10 days ఇచ్చి మాకు మంచిగా ప్రాక్టీస్ చేయించి జెన్యూన్గా అసలు ఎలాంటి మేము ఒక ఆఫీస్ త్రూ వెళ్తున్నాం అన్నట్టుగా, ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ త్రూ వెళ్తున్నట్టుగా కాకుండా జెన్యూన్గా రాసిండ్రు సార్. అందరూ అక్కడ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. అసలు ఇంత ప్రాపర్గా నార్మల్గా లైసెన్స్కి వచ్చిన వాళ్ళు కూడా ఇట్లా ప్రాపర్గా ప్రిపేర్ అవ్వలేదు, ఇట్లా ఏమో ఆన్సర్స్ కరెక్ట్గా ఇవ్వలేదు, మీరు జెన్యూన్గా రాశారని చెప్పేసి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయినారు. మీ పేరు? అర్చిత సార్. ఓకే, ఎందుకమ్మా మీ కుటుంబ నేపథ్యం ఏంటిది, ఎందుకు ఆటో డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారు? సార్ నేను ప్రజెంట్ నా బీటెక్ కంప్లీట్ అయింది సార్. ఒక చిన్న బాబు ఉన్నాడు, ఆయన మా హస్బెండ్ చూసుకుంటారు. ఇప్పుడు ఏదైనా కూడా మనం నేర్చుకొని ఉంటే లైఫ్లో మాత్రం చెడిపోదు సార్. రేపు ఫ్యూచర్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా మనం అన్నీ నేర్చుకొని ఉంటే ఇది ఒక టైంలో మనకు యూజ్ అవుతుంది. అందుకోసం ఇప్పుడు నేను జాబ్ చేసుకున్న ఈవినింగ్ టైంలో అయితే ఖాళీగానే ఉంటాను సార్. బాబు పెద్ద అయితే ఈవినింగ్ టైం నేను పార్ట్ టైం లాగా చేసుకోవచ్చు కదా అని చూస్ చేసుకున్నాను సార్. సార్ మేము మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం సార్. నేను ఇప్పుడు కారు కొనాలి అంటే చాలా ఇన్వెస్ట్ చేయాలి సార్.
రేపు నా పిల్లల్ని స్కూల్కి పంపించాలన్నా ఒక స్కూల్ వ్యాన్లో పంపిస్తే ఇయర్లీ ఎంత లేదన్నా అబౌట్ 10,000 మాత్రమే అవుతుంది, తక్కువ మాత్రం అవ్వదు సార్. అదే నేను ఒక ఆటో కొనుక్కొని నేనే డ్రైవింగ్ నేర్చుకుని ఉంటే మా హస్బెండ్ కూడా ఎవ్రీ టైం నాకు అవైలబుల్గా ఉండరు. అది నా పిల్లల్ని నేను తీసుకెళ్ళొచ్చు, వేరే పిల్లల్ని గ్యాదర్ చేసుకొని అదొక జాబ్ లాగా కూడా చూసుకోవచ్చు కదా అని. సార్ నిజానికి నాకు స్టేజ్ ఫియర్ చాలా ఎక్కువ సార్, బట్ ఈ ప్రోగ్రామ్ వల్ల అది దాదాపుగా పోయింది సార్. నాకు పర్ఫెక్ట్గా నడపగలుగుతున్నావు రోడ్ల మీదకి నడుపుతాను. ఎక్స్లేటర్ కూడా స్టార్టింగ్ పట్టుకోవాలంటే నా హ్యాండ్ షేక్ అయ్యేది, మొత్తం షివర్ అయ్యేది, బట్ ఇప్పుడు చాలా బాగుంది సార్. నాకు డ్రైవింగ్ రాదు అబ్బో నాతో కాదనుకున్నావు స్టార్టింగ్. నిజానికి నేర్పించే తమ్ముడు కూడా నాకు లైఫ్లో రివర్స్ అసలు రాదక్క నీకు అనుకున్నాడు, బట్ 2 డేస్లోనే నేను నేర్చుకున్నాను సార్, అన్నీ నేర్చుకున్నాను సార్. మాకు కలెక్టర్ అమ్మ గారు ఈ డ్రైవింగ్ అనేది చాలా బాగా ఇచ్చింది లేడీస్కి. మేము ఇది ఉపయోగించుకొని కలెక్టర్ అమ్మని చాలాగా అది చేయాలని మాకు, ఎందుకంటే కొంతమందికి ఇలా భర్తలు ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. నాకైతే భర్త లేడు. నేను ఈ బండి నడపడం కారణం ఏంటంటే నాకు 3 ఆడపిల్లలు. ఈ బండి నడిపి నా పిల్లల్ని నేను మంచిగా చదివించుకొని మంచిగా అది చేసుకోవాలని నేను ముందు పడి చేసుకోవాలన్న ఆలోచనతో నేను ఇక్కడికి ప్రాంగణానికి వచ్చి నేర్చుకుంటున్నాను. మళ్ళీ ఏంటంటే మేము ఇవన్నీ ఈ ఆటో డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత కూడా మళ్ళీ మాకు కలెక్టర్ అమ్మ గారు కార్ డ్రైవింగ్ ఇవ్వాలని మళ్ళీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు ఏమైనా డ్రైవింగ్ వచ్చామా? ఇది కాకుండా డ్రైవింగ్ చేయలేదు. నేను హాస్పిటల్లో పనిచేశాను. హాస్పిటల్లో పనిచేస్తే నాకు హాస్పిటల్లో పని చేసి ఎందుకు ఈ ఆటో డ్రైవింగ్ నేర్చుకుంటే 10 రూపాయలు సంపాదించుకోగలుగుతాం కదా అని మా పిల్లల భవిష్యత్తు కోసం నేను ఆటో డ్రైవింగ్ నేర్చుకోగలుగుతున్నాను. ఇప్పుడు వచ్చేసినట్టేనా మీకు? నాకు ఆటో డ్రైవింగ్ వచ్చేసింది, నేర్చుకో. చాలా మందిని మనం మాట్లాడించాం, కొనుక్కోవాలని కూడా అనుకుంటున్నాం. మాకు కలెక్టర్ అమ్మ గారు కూడా సబ్సిడీ ఇస్తానని మాకు మాట ఇచ్చింది, మేము తీసుకుంటున్నాం. మా కార్ డ్రైవింగ్ కూడా కలెక్టర్ అమ్మ గారు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అమ్మ ఎట్లా ఉంది ట్రైనింగ్ అంతా? బాగుంది సార్. ఎన్ని రోజులు అయింది నేర్చుకోవటి? 20 డేస్ అవుతాను సార్. ఏం పేరు అమ్మ మీది? ఏ ఊరు? మరి ఎగ్లాస్పూర్ సార్. నా పేరు కోమల సార్, సైదాపూర్ మండలం. ఏం చదువుకున్నారు? ఇంటర్ చేసిన సార్. ఇంకా వేరే ఏదైనా జాబ్ చేస్తున్నారా లేకుంటే ఇది ఎట్లా తెలిసింది మీకు ఇక్కడ డ్రైవింగ్ ఇస్తున్నట్టు? మాకు మా ఫ్రెండ్ ద్వారా తెలిసింది సార్, వచ్చినాం. డ్రైవింగ్ బాగుంది సార్. ఏంటి మీ ఫ్యూచర్లో ఇప్పుడు ఈ డ్రైవింగ్ని ఉపాధి రంగంగా ఎంచుకుంటున్నారా లేకుంటే జస్ట్ నేర్చుకొని పక్కన పెట్టేసుకొని ఎప్పుడైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా? లేదు సార్, నేను నడపాలనుకుంటాను సార్. ఆటో తీసుకొని నడపాలనుకుంటాను సార్. ఆటో డ్రైవింగ్ నేర్చుకోవడానికి వెళ్తున్నా అన్నప్పుడు మీ ఇంట్లో మీ అమ్మ నాన్న కానీ అన్నలు కానీ ఏమన్నారు? మా తమ్ముడు ఫస్ట్ వద్దు అన్నాడు, అమ్మ ఒప్పుకుంది సార్. ఎందుకు వద్దు అన్నాడు? అంటే ఎందుకు అక్క నీకు వద్దు అని అన్నారు. అంటే నేను నేర్చుకుంటాను వాళ్ళ, సరే అక్క వెళ్ళు అని చెప్పిండు. 5 డేస్ వెళ్ళిన వాళ్ళ తర్వాత సరే అక్క నువ్వు నేర్చుకుంటాను వాళ్ళ, నేర్చుకో అని చెప్పిండు. వెళ్తాను సార్. ఇప్పుడు ఏమంటున్నారు మరి? నేను నేర్చుకున్న ఒక ఆటో కొనియమని చెప్తే అడిగితే ఇంట్లో ఏమంటారు? తీసుకో అంటారు, తీసుకొని నడుపు అని అంటారు సార్. తమ్ముడు కూడా ఇప్పుడు ఒప్పుకున్నాడు. అక్క ఎప్పుడు తీసుకొచ్చుకుంటావు ఆటో అంటే తీసుకొచ్చుకుంటా తరులా అని చెప్పింది. అమ్మా మీరు? నమస్కారం అండి, నా పేరు ఇమ్మడోజు రమ్య మనోహర్. మాది గంగాధర మండలం రంగారావుపల్లి గ్రామం నుండి వస్తున్నావు రోజు? అక్కడి నుండి వస్తున్నాను సార్. ఎట్లా తెలిసిందమ్మా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్న విషయం మీకు? సార్ పేపర్ స్టేట్మెంట్ ద్వారా తెలిసింది. అయితే నన్ను ఇక్కడికి ముందు పంపించడానికి మా అత్తమ్మ మామయ్య మా హస్బెండ్ ప్రోత్సాహంతోనే నేను ఇక్కడికి వచ్చాను సార్. నేను MA BEd కంప్లీట్ సార్. ఇప్పుడు ఇది నాకు ఒక పార్ట్ టైం ఉపాధి హామీ లెక్క పనికి వస్తుంది సార్. నేను స్కూల్లో టీచింగ్ చేసుకుంటూ అయినా కానీ ఇది చేసుకోవచ్చు పార్ట్ టైం. స్కూల్ పిల్లలైనా పికప్ డ్రాప్ చేయొచ్చు. మా ఊరి నుండి ఒక బస్సు ఉంటుంది సార్, అది ఓన్లీ టైమింగ్సే, అంటే మార్నింగ్ ఈవినింగ్ అలా ఉంటుంది. మిగతా టైంలో అయినా కానీ నాకు చాలా యూజ్ అవుతుందని ఈ ఫీల్డ్లోకి వచ్చాను సార్. అంటే MA BEd చేసిన అన్నారు, టీచింగ్ ఫీల్డ్లో మంచి ఉపాధి అవకాశం ఉంటుంది, మంచి దాని ఏమంటారు టీచర్ అంటే ఒక హోదా ఉంటుంది, ఆటో డ్రైవర్ అంటే ఒక రకంగా ఉంటుంది. మరి ఈ రెండు ఎట్లా మీకు టాలీ చేస్తున్నారు? సార్ చేసుకోవచ్చు సార్. ఆడపిల్లలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ముందుండాలని ఇలా ఒక ముందు అడుగు వేయాలన్నట్టు సార్, అంతే. ఏమన్నా మీ భర్త నువ్వు ఇంత చదువుకున్నావు నీకెందుకు ఆటో డ్రైవింగ్ అనలేదా? ఆయననే నన్ను ముందుని పంపించింది కదా సార్. అలా ఉన్నారా? వచ్చిన ఇక్కడికి? రాలేదు సార్, రాలేదు. ఓకే. మరి ట్రైనింగ్ చేస్తున్న కొద్ది రోజు నీలో ఇంప్రూవ్మెంట్ కనిపించిన కొద్ది ఇంట్లో చెప్తే ఎట్లా ఫీల్ అవుతున్నారు వాళ్ళు? సార్ చాలా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. నాకు సైకిల్ కూడా రాదు. ఇక్కడికి వచ్చినాక నేను స్కూటీ ఆటో కూడా నేర్చుకున్నాను సార్. అలా. ఏంటి మీ భవిష్యత్ ప్రణాళిక? సార్ నేను ఇప్పుడు నెట్కు ప్రిపేర్ అవుతున్నా. PhD చేసుకుంటా కూడా PhD ఆటో వాళ్ళ అని ఒక నేమ్ టైటిల్ ఇవ్వాలని నా గోల్ సార్. PhD ఆటో వాళ్ళ. ఏం పేరు నీ పేరు? రమ్య సార్. రమ్య. ఆసియా.
ఆసియా మీకు ఎట్లా తెలిసింది ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నట్టుగా? నేను కూడా వాట్సాప్లో స్టేటస్ చూసి ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాను సార్. నాకు కూడా సైకిల్ కూడా రాదు. నేను ఇక్కడికి వచ్చి అన్నీ నేర్చుకున్నాను. ఆర్డీఓ ఆఫీస్లో కూడా మంచిగా అది చదివి పాస్ అయ్యాను సార్. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అంటే వీళ్ళు వాళ్ళు అనకుండా మంచిగా నేర్పిస్తున్నారు. మాకు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కలెక్టర్ మేడం మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఎందుకు ప్రిఫరెన్స్ అంటే కొన్ని ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఫస్ట్ థియరీ క్లాస్ చెప్పారు. అందులో డ్రైవింగ్లో ఏమేమి కావాలి, ఎలా నడపాలి అంటే అవన్నీ ట్రాఫిక్ రూల్స్ అవన్నీ చెప్పారు సార్. అవన్నీ నేర్చుకొని మేము ఎగ్జామ్కి వెళ్ళి పాస్ అయ్యి దాని తర్వాత ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాం సార్. ఫస్ట్ రోజు ఆటో ఎక్కి హ్యాండిల్ పట్టుకున్నప్పుడు ఏమనిపించింది? చాలా బాగా అనిపించింది సార్. భయం అనిపించిందా లేకుంటే నడపగలన కాన్ఫిడెన్స్ ఉండేదా? చాలా బాగా అనిపించింది. అంటే మనం కూడా వెనుక ఉండకుండా ముందుకు వెళ్ళాలని నా ఆశీస్సు. మరి ఇంకా కలెక్టర్ మేడంని, ప్రభుత్వాన్ని, ఇంకా కారు కూడా మాకు నేర్పియాలని ఒక ఆశిస్తున్నాం సార్. సార్ నమస్కారం సార్. ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నాం? ఇది 20 డేస్ సార్. 20 డేస్ నుంచి ఏమేమి నేర్పించారు ఇక్కడ? ఫస్ట్ థియరీ క్లాస్ చెప్పారు సార్. శిరీష మేడం చెప్పారు. మాకు చాలా బాగా అర్థమవుతాడు చెప్పారు. మాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మంచిగా చెప్పారు. మన రోడ్డు ఎట్లా ఉండాలి, రెడ్ లైట్ వేసుకోవాలి, సిగ్నల్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అవి ఎట్లా పాటించాలని కంప్లీట్ చెప్పారు సార్ మాకు శిరీష మేడం. కాకపోతే ఏంటంటే మాకు ఫస్ట్ ఈ రోడ్డు మీద వెళ్ళే సిగ్నల్స్ మాకు తెలియదు. మాకు ఇప్పుడు ఇక్కడికి ఆటో శిక్షణకు వచ్చినాం కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాకు తెలిసినాయి సార్. మాకు రోడ్ సిగ్నల్స్ అన్నీ తెలుసుకున్నాం సార్. మేము లర్నింగ్ కూడా ఆ సిగ్నల్స్ ద్వారా మాకు ఎక్కడెక్కడ అక్కడ ఆర్టీఓ ఆఫీస్ తీసుకెళ్లారు శిరీష మేడం. కలెక్టర్ మేడం కూడా తీసుకెళ్ళమన్నారంట. మేడం కూడా పెద్ద మేడం కూడా డిఎం మేడం కూడా తీసుకెళ్ళు అన్నీ వాళ్ళకి అర్థమయ్యేటట్టు బాగుంటుంది అని చెప్పేసి తీసుకెళ్తే అవగాహన వస్తుంది కదా సార్. అందుకోసం తీసుకెళ్లారు మమ్మల్ని. అక్కడ మేడం జయా మేడం కూడా మంచి పర్ఫెక్ట్ చెప్పారు మాకు. అర్థమవుతాడు రోడ్డు మీద వెళ్తే ఎటు సిగ్నల్ పడుతుంది, ఎటు చూసుకోవాలి, ఎటు ఇండికేటర్ వేయాలి, మనం ఎక్కడ ఆగాలి అని అన్నీ చాలా బాగా అర్థమవుతాడు చెప్పారు. దాని తర్వాత మేము నోట్స్ రాసుకున్నాం సార్. మాకు నోట్స్ రాపిచ్చారు. నోట్స్లో మేము దాన్ని చదువుకోమని మమ్మల్ని మేడం చదువుకోమని. ఎందుకంటే మీకు చదివితే బాగా బట్టిలాగా ఉంటుంది రా, చదువుకోండి, అక్కడ ఎల్ఆర్ఆర్కు మంచిగా వర్క్ చేస్తుందని చెప్పారు. సరే అని చెప్పి చదువుకున్నాం. ఎల్ఆర్ఆర్ ఎగ్జామ్ రాసాం సార్. మాకు ఎల్ఆర్ఆర్ రాసినాక చాలా సంతోషం అనిపించింది. లర్నింగ్ లైసెన్స్ వచ్చిన రోజు ఎట్లా ఉంది మీ ఫీలింగ్? సంతోషంగా ఉంది సార్ మాకైతే. మా హస్బెండ్ అయితే నాకు ఇక్కడికి రావడానికి చాలా ప్రోత్సహించాడు. అసలు నాకు ఇంట్రెస్ట్ లేకుండే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎందుకు లేక కదా ఆడవాళ్ళు ఏంది నేర్చుకునేదా నేను అన్నాను సార్. ఎందుకు నన్ను అన్నాడు, ఎందుకు నేర్చుకోవద్దు, మీరు ఎందుకు వెనుక ఉండాలి, అన్ని పనులు చేయాలని చెప్పి మా హస్బెండ్ నాకు బాగా సపోర్ట్ అన్నట్టు. నేను ఇంట్లో టైలరింగ్ చేస్తాను సార్. నాకు నా మట్టుకు నేను చేసుకుంటా అంతే సార్. మా భర్త నన్ను ఎటువంటి పనులకు అటు ఏం పంపించేవాడు కాదు. నువ్వు నీ కాళ్ళ మీద ఉండాలి, అన్నిట్లలో ఉండాలి, ఆడవాళ్ళు ఎందుకు ఎన్నుకుండాలని చెప్పేసి చాలా బాగా నన్ను వాట్సాప్లో ఆయన కరీంనగర్ది వాట్సాప్ ఉందండి గ్రూపు, అందులో చూసి నన్ను పంపించిండు అప్లికేషన్. నాకు 2 ఆడపిల్లలు సార్. 2 హాస్టల్లో ఉంటారు. నేను ఒకటే అనుకున్నా సార్, మా భర్త ఒక టైంలో నాతోటి రాకుండా 2 ఆడపిల్లలు కదా హాస్టల్ నుండి ఇంటికి తీసుకురావడానికి, ఒకవేళ ఆయన లేకుండా నేను రావడానికి ఇబ్బంది పడకుండా నేనే ఆటో డ్రైవ్ నేర్చుకుంటే నా పిల్లల్ని నా ఆటోలో నేనే తీసుకొచ్చుకుంటా కదా సార్ అని చెప్పేసి, మన పిల్లల్ని మనం తీసుకొచ్చుకుంటాం కదా, నువ్వు నేర్చుకోవాలని చెప్పేసి మా సార్ బాగా నాకు సపోర్ట్ చేసిరు. మా అమ్మ నాన్న కూడా చెప్పిన సార్. మా అమ్మ నాన్న కూడా చాలా మంచి పని అని చెప్పేసి ఒప్పుకున్నారు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బిడ్డలు ఇంకా పర్ఫెక్ట్ మమ్మీ అన్నారు. అంటే వాళ్ళు డాడీ చెప్పింది పర్ఫెక్ట్గా, డాడీ చెప్పిన రూట్లే పోతారు సార్. ఎంతలా చదువుకుంటే ఎట్లా ఉంటుంది, మనకి ఎట్లా సమాజంలో వాల్యూ ఉంటుంది. మనం ఆడపిల్లలు, మీరు 2 ఆడపిల్లలు కదా, మీరు అసలు వెనుక అడిగేది. ఫస్ట్ స్టడీ ఉంటేనే మన వెనుక ఎవరైనా ఉంటారు. మనం ముందుకు వెళ్ళాలి, నువ్వు చదువుకో, నీ దగ్గరికి 10 మంది వస్తారని చెప్పేసి మా భర్త చాలా మా పిల్లలకు మస్తు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సార్. మీ హస్బెండ్ ఏం చేస్తారు? చిన్న క్లర్క్ లాగా కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది సార్, అందులో చిన్న క్లర్క్ లాగా ఒక 15,000 సార్లలో పనిచేస్తాడు. ఇది ఎట్లా ఉపయోగపడుతుంది మీ భవిష్యత్తుకి డ్రైవింగ్? ఇక నా పిల్లలు తీసుకొచ్చుకోవడానికి నేను కూడా ఇంట్లో సపోర్ట్గా ఏమన్నా ఉండాలని నేర్చుకుందాం అంటున్నాను సార్. కానీ మేడం వాళ్ళకు ధన్యవాదాలు. మాకైతే కలెక్టర్ మేడంకి ముఖ్యంగా ధన్యవాదాలు. ఎందుకంటే మాకు ఇట్లాంటి అవకాశం ఇచ్చిన కలెక్టర్ మేడం గారికి చాలా ఎంతో రుణపడి ఉన్నాం సార్ మేమైతే.
మహిళా ఇన్స్ట్రక్టర్ శిరీష మనతో పాటు ఉన్నారు. వీళ్ళను మేడం మీరు వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ బ్యాచ్లో ఉన్నప్పుడు వీళ్ళను అందరు నేర్చుకోగలరు అనే ధీమా ఉండేదా మీకు? అనిపించింది సార్. కొంతమంది కాన్ఫిడెంట్గా ఉన్నారు, కొంతమంది కొంచెం డల్గా కూడా ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళకు కూడా మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చాము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇచ్చి మీరు ఎందుకు చేయలేరు అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది సార్. అంటే ప్రాక్టికలే కాకుండా థియరీ క్లాస్లో కూడా వాళ్ళకి అంటే పీపుల్తో ఎట్లా ఇంటరాక్ట్ కావాలి, సైన్ బోర్డ్స్ ఏంటి, అసలు రోడ్డు మీద వెళ్ళిన తర్వాత మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాంటివన్నీ థియరీ క్లాస్లో కూడా చెప్పడం జరుగుతుంది సార్. సో మేము కూడా సైకిల్కి దీనికి అసలు సంబంధమే లేదమ్మా, మీరు ఒక్క రోజు 2 రోజులు పడితే మీకు వచ్చేస్తుంది, మీకు పట్టిన తర్వాత దానికి తెలుస్తుంది అని చెప్పేసి క్లియర్గా చెప్పిన తర్వాత వాళ్ళు భయం పోగొట్టుకొని నడపడం జరిగింది సార్. క్లాస్ రూమ్లో ప్రతి సైన్ బోర్డ్, మనకు రోడ్డు పక్కన ఉండే సైన్ బోర్డ్స్ ఎట్లా ఉంటాయి, అసలు దాన్ని ఎట్లా పాటించాలి, ట్రాఫిక్ రూల్స్ ఏంటి, ఫస్ట్ అవి చెప్పాం సార్. ఫస్ట్ డ్రైవ్ ఇవ్వలేదు, ఫస్ట్ అవి చెప్పిన తర్వాతనే డ్రైవ్ స్టార్ట్ చేసినాం. డ్రైవ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా స్లోగా ముందు ఫ్రంట్ తీసుకున్నాము, తర్వాత బ్యాక్ అట్లా తీసుకున్నాము. అట్లాంటివి తీసుకున్న తర్వాతనే వాళ్ళకి ఆన్ రోడ్ కూడా డ్రైవ్ చేయించాం సార్. కాన్ఫిడెన్స్గా ఆన్ రోడ్ అందరూ కూడా డ్రైవ్ చేసిండ్రు. స్పెషల్ క్వాలిఫికేషన్ ఏం లేదు సార్, అందరూ మినిమం మంచి హై క్వాలిఫైడే ఉన్నారు. 10th ఉండాలి మినిమం అన్నారు, 10th ఇంటర్ వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ ఎల్ఎల్ఆర్ కూడా చాలా లర్నింగ్ లైసెన్స్కి కూడా చాలా బాగా ప్రాక్టీస్ చేసిండ్రు, క్వాలిఫై అయినరు. డిఎల్కి కూడా అంతకంటే కాన్ఫిడెంట్గా ఉన్నారు సార్. డ్రైవింగ్ లైసెన్స్కి కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మేము నడుపుతాం మేడం, మేము డ్రైవ్ చేస్తాం మేడం అని చెప్పేసి వాళ్ళు కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. పర్మనెంట్ లైసెన్స్ కోసం ట్రై చేసేటప్పుడు కూడా డ్రైవింగ్ లైసెన్స్కి ట్రాక్స్ ఇబ్బంది కావద్దని చెప్పేసి ఇక్కడ ట్రాక్స్ వేయడం జరిగింది సార్. ట్రాక్స్ కూడా డ్రైవ్ చేయించాము అండ్ వాళ్ళకి స్లాట్ బుక్ చేస్తున్నాము. 2-3 డేస్లో స్లాట్ బుక్ అయిపోతుంది. డ్రైవింగ్ లైసెన్స్ కోసం కూడా స్లాట్ బుక్ చేసేస్తాం సార్. మాకు June 5th, 6th అట్లా బ్యాచ్ కంప్లీషన్ డేట్ ఉంది. ఇంకా తర్వాత కూడా ఒకవేళ కావాలి అనుకుంటే వాళ్ళకి ఒక 1 week ఎక్స్టెంట్ అట్లా చేసేసి డ్రైవింగ్ ఇవ్వాలని చెప్పారు మేడం. బజాజ్ సంస్థ వాళ్ళు ఒక ఆటో ప్రొవైడ్ చేస్తారు, దానికి సంబంధించిన ప్రతినిధి ఉన్నారు. అన్న ఏం పేరు? నాగరాజ్ గారు, ఈ శిక్షణ గురించి మీకు చెప్పిన తర్వాత మీరు ఎట్లా రెస్పాండ్ అయ్యారు? ఇప్పుడు మీరు ఇచ్చిన ఆటో మీద వీళ్ళంతా నేర్చుకుంటుంటే మీకు ఏమనిపిస్తుంది? ఫస్ట్ రాజిరెడ్డి గారు నా దగ్గరికి వచ్చి సార్ ఇలా మహిళలకు శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాం, సో దీనికి మీరేమైనా ఉండేది ఉంటే మేడం దగ్గరికి వచ్చి సుధారాణి మేడం దగ్గరికి వచ్చి మాట్లాడడం జరిగింది. వెంటనే కలెక్టర్ మేడం ఆదేశాల మేరకు ఆమె ఇలా మహిళలకు శిక్షణ ఇస్తారనడంతోనే మా సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇలా సో అండ్ సో ఉంది సార్ అంటే వెంటనే మా సార్ కూడా స్పందించి సో ఓకే మహిళలకు మనం నుంచి ఏది ఉన్నా కానీ 100% ఇస్తాం, వెహికల్ ప్రొవైడ్ చేయడం కూడా జరిగింది. మేడం గారు ఏమని చెప్పారంటే సార్ ఇంకేమైనా ఉన్నా కూడా మీరు మీ వరకు చేస్తారా సార్ అంటే మా సార్కి చెప్తే మా సార్ ఎండి గారు వెంటనే స్పందించి ఇంక ఎలాంటివి ఉన్నా కూడా మహిళలకు మన తరపున హరియారా బజాజ్ షోరూమ్ నుంచి వెహికలే కాదు ఎలాంటివి అయినా ఇవ్వడానికి కూడా సంసిద్ధంగా ఉన్నామని మా సార్ చెప్పడం జరిగిందండి. సుధాదేవి గారు, ముఖ్యంగా ఇప్పుడు మీరు ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చిన పిల్లలకు మీ సంస్థ తరపున ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు మేడం? అంటే మాకు ఇక్కడ ఇప్పుడు 15 మెంబర్స్కి ఇస్తున్నాము ట్రైనింగ్. వీళ్ళకి ఫ్రీ ఫుడ్, అకామిడేషన్ అవసరం లేదు, వాళ్ళు లోకల్ వాళ్ళే వస్తున్నారు. ఫుడ్ అండ్ స్నాక్స్ ఇస్తున్నాము. ఇది 45 days ట్రైనింగ్ అండి. 15 మెంబర్స్ ట్రైనింగ్ అవుతున్నారు. ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్టింగ్, ఇది ఫస్ట్ బ్యాచ్ అన్నమాట. దీని తర్వాత మళ్ళీ ఇంకా కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాము. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు అమ్మాయిలు కూడా, ఇంకా చాలామంది అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ బ్యాచెస్ ఇలాగే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాము. అంటే మా డిఎం గారు మోవో వాళ్ళు ఇస్తుండని చెప్పి తెలిసిన తర్వాత వాళ్ళని కాంటాక్ట్ అయ్యాము. బట్ అది అప్పుడు అలా వాళ్ళ నుండి చేద్దాం అనుకున్నాము. బట్ మళ్ళీ లోకల్గా వీళ్ళ సపోర్ట్ తీసుకొని చేశాము. కలెక్టర్ గారి దగ్గరికి ప్రపోజల్ తీసుకెళ్తే చాలా అప్రిషియేట్ చేశారు, చాలా ఇంట్రెస్ట్ చూపించారు. వచ్చి మాట్లాడారు కూడా పిల్లలతో, అంటే ట్రైనీస్తో మాట్లాడి వీళ్ళ ఇంట్రెస్ట్ని చూసి కలెక్టర్ గారు కూడా లోన్స్కి సపోర్టు అది చేయడానికి చాలా ముందుకు వచ్చారు. అందుకని మేము ఇక వీళ్ళందరికీ ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి మేడం? మొత్తం ఇప్పుడు ఉన్న 15 మందిని ఎట్లా సెలెక్ట్ చేశారు? అంటే ఒక 50 వరకు వచ్చాయి ఫస్ట్ వచ్చిన తర్వాత అందులో అంటే అందరినీ పిలిచి ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు ఎవరైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నారో, అంటే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి సెలెక్ట్ చేసాము. అట్లా అంటే పిహెచ్డి చేస్తున్న వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, బీఎడ్, ఎంఎస్సి, బీఎడ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళే అంటే చదువు అని కాకుండా వాళ్ళకి ఒకటి నేర్చుకోవాలి, మేము సెల్ఫ్గా ఎర్న్ చేయాలనేది వాళ్ళ లోపల ఎక్కువగా కనబడింది. సో దాన్ని బట్టి మేము సెలెక్ట్ చేయడం జరిగింది.
ఉన్న కలెక్టర్ గారు వచ్చినప్పుడు మాట్లాడారు, సార్ కరీంనగర్ అంతా కూడా లేడీస్ ఆటో డ్రైవర్స్ తోటే నిండిపోవాలి అని చెప్పానని చాలా మాట్లాడారు. ఒక్కొక్క కలెక్టర్ గారు కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి కంపల్సరీ వీళ్ళకి లోన్స్ ఇప్పిద్దాము, వీళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పొందే విధంగా చూద్దాము, అలాగే ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళతో టైఅప్ చేసి వీళ్ళకు ఎంప్లాయ్మెంట్ కల్పిద్దాము అనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా పిల్లలు ఇంట్రెస్టింగ్గానే ఉన్నారు. కలెక్టర్ గారు కానీ మా డిఎం గారు కానీ అందరూ మేము హెడ్ ఆఫీస్కి పెడితే వాళ్ళు కూడా వీళ్ళని రాజీవ్ యువ వికాసం కింద లోన్ సపోర్ట్ ఇప్పించడానికి అక్కడ అన్ని విధాలా ట్రై చేస్తున్నాం. ఆటో డ్రైవింగ్ నేర్చుకుంటున్న వాళ్ళలో రాధిక ఒకరు. ఈమె చదువుకున్నది ఎంఎస్సి మ్యాథమెటిక్స్, తర్వాత బీఈడీ కూడా చేసింది. ప్రైవేట్ టీచర్గా కూడా పనిచేస్తుంది. కానీ ఆటో నేర్చుకోవాలన్న ఉత్సాహంతో ఇక్కడికి వచ్చి నేర్చుకుంటుంది. అమ్మ, ఎందుకు నువ్వు ఆటో నేర్చుకోవాలనుకున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నాకు డ్రైవింగ్ అంటే ఇంట్రెస్ట్. నాకు డ్రైవింగ్ అంటే ఇంట్రెస్ట్ కావడానికి మెయిన్ రీజన్ మా డాడీ. ఎందుకంటే మా డాడీ, ఇప్పుడు మేము 4 అక్క చెల్లెలం, ఒక తమ్ముడు. మన డాడీకి సైకిల్ తొక్కడం కూడా రాదు. 30 acres ల్యాండ్ ఉన్నా కానీ అందులో మేము పత్తి పండించే వాళ్ళం ఎక్కువ. పత్తి బస్తాలు కానివ్వండి, ఇంకేదన్నా పొలానికి అవసరమయ్యే ఎరువులు కానివ్వండి, ఇట్లాంటివి తీసుకుపోవడానికి చాలా ఇబ్బంది పడేది. మళ్ళీ మా పొలం కూడా 5 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరం, అట్లా డిస్టెన్స్ బాగుండేది. ఇక పేరెంట్స్ కష్టపడతా ఉంటే మనం చూస్తూ ఉంటాం కదా, అట్లా అదన్నీ ఎత్తుకొని పోవడము, అక్కడ పండించిన పత్తిని మళ్ళీ లేబర్స్ ద్వారా వాళ్ళని తీసుకురమ్మంటే మేము పత్తి ఏరుతాం కానీ బస్తాలు మేము ఎందుకు తీసుకొస్తామని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటారు. డాడీ ఉన్న అమ్మ ఇద్దరే అంత దూరం నుంచి ఇంటికి తీసుకొచ్చేసరికి నాకు అనిపించింది, అరే సైకిల్ దొక్కొస్తే మా నాన్నకు సైకిల్ మీద వేసుకొచ్చేటాడు కదా అనేసి నేను అట్లా అనుకున్నా. నాకు అనిపించి ఫస్ట్ మా మామయ్య ఎప్పటికీ వచ్చేది అన్నట్టు, మా మేనత్త వాళ్ళ భర్త సైకిల్ వేసుకొని వచ్చేది, పక్కకి బొమ్మకల్లని ఉంటుంది. వస్తే ఆ సైకిల్ మీద నేనేం చేసిన, మామయ్య వచ్చినప్పుడు వాళ్ళ కాంచి దొక్కడం అని ట్రై చేస్తారు కదా, సెల్ఫ్గా చేద్దామనేసి 2-3 సార్లు ట్రై చేసిన. అడ్డం పడి మొత్తానికి కింద మీద పడేసి నేర్చుకొని సైకిల్ లైఫ్ వచ్చిన తర్వాత మా అమ్ముండి సైకిల్ దొక్కొస్తుంది కదరా, డాడీకి దొక్కరాకుండా నీకు దొక్కొస్తుంది కదా అని చిన్న సైకిల్ సెకండ్ హ్యాండ్లో కొనిచ్చింది. మా నాన్న అమ్మ కలిసి ఒక చిన్న సైకిల్ కొనిచ్చి ఆ సైకిల్ మీద మళ్ళీ పత్తి బస్తాలు మందు బస్తాలు అవన్నీ జారగొట్టేది. తర్వాత కొన్ని రోజులకి నేను హాస్టల్కి వెళ్ళిపోయిన తర్వాత మా అక్క నేర్చుకుంది, కానీ అంత పర్ఫెక్ట్ అంటే బస్తాలు వేసుకొని పోవడం, వెయిట్ వేసుకొని పోయేది కాదు, అంత ధైర్యం చేసేది కాదు, కొంచెం షైగా ఫీల్ అయ్యేది. ఎందుకు అట్లా డెలికేట్ పనులు మాత్రమే చేసేది, ఇట్లాంటి హార్డ్ వర్క్లు ఇట్లా పోవడం ఇష్టం ఉండేది. ఫస్ట్ అసలు కొన్ని చెప్పాలంటే స్టార్టింగ్లో మేము ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే ఆటో డ్రైవింగ్ అంటే కొంచెం ఇన్సల్ట్గా చూసిర్రు చాలామంది. డ్రైవింగ్ నేర్చుకొని ఏం చేస్తావు అని కొంచెం ఇన్సల్ట్ కూడా చేసిళ్ళు. అయినా కానీ ఎందుకైనా మంచిది అనేసి నేర్చుకోవాలి ఖచ్చితంగా అని ఫస్ట్ ఆటో నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ కార్కి వెళ్ళాలని మా ఉద్దేశం. కార్ కూడా వస్తుంది కదా మనకు, ఫస్ట్ ఒక వెహికల్ పట్టడం రావాలా. ఫస్ట్ సైకిల్ ఎక్సెల్ వచ్చింది, తర్వాత ఆటో వచ్చింది, ఆటో తర్వాత నెక్స్ట్ కారు తర్వాత బస్సు, అట్లా స్టెప్ బై స్టెప్ ఇట్లా వెళ్ళాలి. మా కలెక్టర్ మేడం కూడా, మా మేడం కానీ, ఇక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ కానివ్వండి, ఇక్కడ ఉన్న సార్స్ మేడమ్స్ చాలా కోఆపరేట్ చేస్తున్నారు. ఇది మొత్తంగా రాధిక కేస్ స్టడీ కనుక చూస్తే, ఈ అమ్మాయి వెల్ ఎడ్యుకేటెడ్ అయినప్పటికీ కూడా ఒక స్ఫూర్తి, తన తండ్రికి కనీసం సైకిల్ నడపడం కూడా రాదు, 30 ఎకరాల వ్యవసాయ భూమి ఉండి కూడా డ్రైవింగ్ మీద ఉన్న ప్యాషన్ తోటి ఆటో నేర్చుకుంటుంది. అంతేకాదు ఆమె వెనుక ఒక సామాజిక కోణం కూడా ఉంది. అలా ఊరికి బస్సు ఎప్పుడో ఒకసారి ఉంటుంది, కానీ మిగతా టైంలో ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకు ఆటో నడపగలిగే శక్తి తనకే ఉంటే తానే తీసుకెళ్ళొచ్చు కదనే ఒక ఆలోచనతోటి ఈ ట్రైనింగ్ చేసుకుంటుంది. ఇట్లా ఇక్కడ నేర్చుకున్న 15 మందిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క కేస్ స్టడీ అని చెప్పుకోవచ్చు. వీళ్ళంతా కూడా చాలా ఉత్సాహంతో, చాలా పట్టుదలతోటి ఆటో డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసుకుంటా ఉన్నారు. ఆకాశంలో సగం అన్నింటా సగం అని ఇప్పటికే నిరూపించిన మహిళలు ఆటో రిక్షా రంగంలోనూ అడుగు పెడతామంటున్నారు. ఇప్పటికే కరీంనగర్ జిల్లాకు చెందిన 15 మంది ఈ దిశగా ముందడుగు వేసి శిక్షణను పూర్తి చేసుకుంటా ఉన్నారు. వీరందరికీ ప్రభుత్వ ప్రోత్సాహం ఇస్తూ దుర్గాబాయి దేశ్ముఖ్ ప్రాంగణంలో కొద్ది రోజులుగా ఆటో డ్రైవింగ్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ ప్రభుత్వమే రుణాలు ఇప్పించి ఆటోలు కొనుగోలు చేసేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రోత్సాహంతో నేర్చుకుంటున్న ఈ బ్యాచ్ త్వరలోనే రోడ్డెక్కబోతుంది. ప్రయాణికుల్ని సురక్షిత ప్రాంతాలకు చేరుస్తామని వీళ్ళంతా ధీమాగా చెప్తా ఉన్నారు.